నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలా వరకు ప్రజలకు దగ్గరగా ఆయన కొత్తగా మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ కూడా చాలా వరకు ఆయన చాలా ప్రోయాక్టివ్గా ప్రజల తరఫు మనిషిగా ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి వ్యక్తి. సో ఇటువంటి సందర్భాల్లో కొంత ఆయన చుట్టూతోనే కొంత కాంట్రవర్సీలు తిప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఇతర రాజకీయ పార్టీలైనా ప్రతిపక్ష పార్టీలైనా ఏదో విధంగా వివాదాల్లోకి పవన్ కళ్యాణ్ని లాగాలి అనే ఒక ప్రయత్నం అయితే జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే తాజాగా హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి టికెట్ల రేట్లకు సంబంధించినటువంటి వివాదం అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పీక్స్కి చేరుకుంది. దాని మీద విస్తృతమైనటువంటి చర్చ జరిగింది. అంటే కేవలం ఆ సినిమా కోసమే రేట్లు ఆయన రాగద్వేషాలకు అతీతంగా రేట్లు పెంచిచ్చారు అనే ఆరోపణ గత కొంతకాలంగా చాలామంది మాట్లాడుతారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశం మీదే అంటే ప్రభుత్వ మిషనరీని వాడుకోవటం లేదు అంటే సినిమా టికెట్లు ఆయన హైక్ చేసుకునే విధంగా ఆయన కొంత మూవ్ చేయటం, అట్లాగే ఆయన సినిమాలో నటించడం, ఇట్లా కొన్ని అంశాల మీద ఏపీ హైకోర్టు తలుపు తట్టారు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్. ఆయన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అధ్యక్షులుగా ఉన్నారు, ఆయనే వ్యవస్థాపక అధ్యక్షులు. సో ఇటువంటి సందర్భాల్లో ఆయన కొన్ని లీగల్ పాయింట్స్ లేవనెత్తూ ఉన్నారు. అంటే హరిహర వీరమల్లుకు సంబంధించి ఆయన సినిమాలో నటించడం, మరోవైపు ఆయన గతంలో సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి మాటల్లో కూడా కొంత ఇబ్బందికరంగా ఆయన డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నాను, నాకు ఆదాయ మార్గం అదే అని చెప్పినటువంటి మాటను ఇప్పుడు ఈయన పట్టుకొని ఆయనే కన్ఫెస్ చేశారు కదా అనేది ఈయన మాట్లాడుతున్నటువంటి మాట. అయితే ఇక్కడ ప్రధానంగా విషయం ఏంటంటే హరిహర వీరమల్లుకు సంబంధించి తెలంగాణలో కూడా కొంత వివాదం చెలరేగింది టికెట్ల వ్యవహారం. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డిని కూడా కొంత టార్గెటెడ్గా కొన్ని వ్యవస్థలు కొన్ని వ్యక్తులు నడిపించారు ఆ వ్యవహారం. ఎందుకంటే గతంలో పుష్ప 2 సినిమాకు సందర్భంగా టికెట్ల రేట్లు పెంచబోము, అటువంటి వ్యవహారాన్ని మేము అడ్డుకట్ట వేస్తామని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత కూడా హరిహర వీరమల్లుకి కొన్ని స్పెషల్ కేసెస్లో టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చినట్టుగా ఏకంగా ప్రొడ్యూసరే ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాడు. సో ఈ నేపథ్యంలో అది కొంత వివాదం అయింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే సరే టికెట్ల రేట్లు హరిహర వీరమల్లుకి కాదు, గతంలో చాలా సినిమాలు పెంచుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. బాహుబలి నుంచి మొదలుకుంటే చాలా సినిమాలకి పెంచి బెనిఫిట్ షోలకు కానీ ఇట్లా స్పెషల్ షోలకు పర్మిషన్లు ఇవ్వటం ఇది సహజంగా వస్తున్నటువంటి కల్చర్ టాలీవుడ్లో. కొత్తగా హరిహర వీరమల్లుకి ఏమి మనం పైనుంచి దిగొచ్చి ఏమి స్పెషల్ గ్రాంట్స్ ఏమి ఇవ్వాల. కానీ ఇప్పుడు ప్రధానంగా రాజకీయాల్లో ఉంటూ ప్రజాసేవ చేస్తూ సినిమాలో నటించడం ఎంతవరకు కరెక్టు అనే ప్రశ్న రాజకీయంగా లేవనెత్తున్నటువంటి అంశం. ఇక్కడ ప్రధానంగా చెప్పదలుచుకుంటే ఇక్కడ సినిమాల్లో నటించే నటన్ని మనం చూసి ఎంటర్టైన్మెంట్గా మనం దాన్ని భావించాలా, లేదు అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజాసేవ చేస్తున్నటువంటి విధానాన్ని, ఆయన వ్యవహార శైలిని, ఆయన తీరుని, ప్రజలకి ఆయన దగ్గర అవుతున్నటువంటి విధానాల్ని దీన్ని మనం చూడాలా. సరే ప్రతి అంశంలో కూడా భూతద్దాలు పెట్టి చూస్తే చాలా వరకు మ్యాగ్నిఫైయింగ్గా చూస్తే చాలా వరకు మనకు కనిపిస్తాయి కొన్ని ఇష్యూస్. కానీ వాటినే పట్టుకొని భూతద్దం పెట్టి చూసి కోడిగుడ్డు మీద ఈకలు బీగితే ఖచ్చితంగా చాలా వ్యవస్థల్లో మనకు లోటుపాట్లు కనిపిస్తుంది. అది పవన్ కళ్యాణే కాదు, నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, చాలా వ్యవహారాల్లో మనకు కనిపిస్తాయి. అంటే ఇక్కడ పర్సనల్ మ్యాటర్స్, అఫిషియల్ మెకానిజాన్ని వాడుకుంటున్నారు అనేది ఒక పాయింట్. అయితే ఇక్కడ ప్రధానంగా దానికి చెప్పొస్తే చాలామంది క్యాబినెట్లో ఉన్నటువంటి మినిస్టర్లైనా, సీఎంలైనా, ప్రధానమంత్రులైనా, ప్రెసిడెంట్లైనా, అంటే మన రాజకీయ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి పొలిటికల్ సిస్టంలో ఉన్నటువంటి చాలామంది నాయకులు వాళ్ళు ఏ పెళ్ళికో, ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్కో, ప్రజలు పిలిచినటువంటి ప్రజా ఫంక్షన్స్కో అంటే అఫీషియల్ ప్రోగ్రామ్స్ కాకుండా వాళ్ళ పర్సనల్ యాక్టివిటీస్కి వెళ్ళినప్పుడు మరి అప్పుడు అఫీషియల్ మెకానిజం వాడుకోక తప్పదు కదా, వాళ్ళకు ఉన్నటువంటి ప్రోటోకాల్స్ వాళ్ళకు ఉంటాయి కదా. మీరు అఫీషియల్ మెకానిజాన్ని వాడుతున్నారు అంటే అది కరెక్ట్ ఎట్లా? అది కరెక్ట్ కాదు కదా. అది కరెక్ట్ వాదన ఎట్లా అవుతుంది? అదే తర్కం అవుతుంది. అంటే ఏదో మేము పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనే వర్షనే అవుతుంది తప్పితే ఇప్పుడు వాళ్ళు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కాన్వే రావాల్సిందే, వాళ్ళకు సంబంధించి వ్యక్తిగత భద్రత ఉండాల్సిందే. ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పుడు, సీఎం హోదాలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఆయన కాన్వాయ్ లేదు మీరు పర్సనల్ వెహికల్ వెళ్ళిపోండి, మీరు అఫిషియల్ ప్రోగ్రామ్స్కి మాత్రమే కాన్వాయ్ ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుంది, మిగతా వాటికి మేము కాన్వాయ్ ప్రొవైడ్ చేయము అంటే ఇది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు నిన్న తాజాగా నారా లోకేష్ గారు, ఆయన కూడా క్యాబినెట్లో కీలకమైనటువంటి మంత్రి, ఆయన నిన్న నిమ్మల రామానాయుడుకి సంబంధించినటువంటి డాటర్ ఎంగేజ్మెంట్కి వెళ్ళాడు. ఆయన టీడీపీ నాయకుల యొక్క కూతురు ఎంగేజ్మెంటు, అది ఒక రకంగా చెప్పాలంటే ప్రైవేట్ ప్రోగ్రామ్, ఇద్దరు క్యాబినెట్ మంత్రులే. మరి ఈయన వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కాన్వాయ్ రావాల్సిందే కదా.
అట్లాంటప్పుడు ఇప్పుడు వాళ్ళ వ్యక్తిగత టూర్ ఎప్పుడవుతుంది, వాళ్ళ ఫ్యామిలీలతో విదేశాలకు వెళ్తేనో అటువంటి పర్సనల్ ట్రిప్స్ అవుతాయి. ఇది ఖచ్చితంగా ప్రజల కోసం ప్రజాబాహుల్యంలో ఉన్నప్పుడు ప్రజలు పిలిచే ప్రోగ్రామ్స్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళ వ్యక్తిగత భద్రత ప్రోటోకాల్స్ ఖచ్చితంగా ఉంటాయి. వాటిని మనం తప్పుపడితే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ఇది ఒక పవన్ కళ్యాణ్ విషయంలో జరగట్లా, దేశంలో ఉన్నటువంటి చాలా మంది రాజకీయ నాయకుల విషయంలో ఇదే జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే ఇటువంటి వ్యవహారంలో మరి పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే డిప్యూటీ సీఎం గానో లేకుంటే మంత్రిగానో లేకుంటే ఎమ్మెల్యేగానో ఉండి సినిమాలు చేస్తున్నారా? మిగతా వాళ్ళు ఎవరు సినిమాలు చేయట్లేదా? ఈ రూల్ కేవలం పవన్ కళ్యాణ్కే వర్తిస్తుందా, మిగతా వాళ్ళకి వర్తించదా? ఇటువంటివి కూడా మనం ఖచ్చితంగా కొంత అనాలిసిస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు హరిహర వీరమ్మలు సినిమా తోటి తెర మీదకి వచ్చారు, తెలుగు ప్రేక్షకుల్ని అట్లాగే జాతీయ స్థాయిలో కూడా అందరిని అలరిస్తూ ఉన్నారు. ఆయన మెగా పవర్ స్టార్, ఖచ్చితంగా సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటూ ఉంటారు. ఆయన ఏమి రాజకీయాలని పూర్తిగా పక్కకు పడేసి కేవలం సినిమాల్లో చేస్తుంటే మనం యూ హ్యావ్ టు పాయింట్ ఇట్ అవుట్. ఆయన ఏమి అట్లా చేయట్లా. ఆయన రెండు పడవల మీద ప్రయాణంలాగా ఈక్వల్గా సైమల్టేనియస్గా చేసుకుంటూ వెళ్తున్నారు. మరోవైపు చాలా గ్యాప్ తర్వాత హరిహర వీరమ్మలు రిలీజ్ అయింది. ఇప్పుడు దాని చుట్టూ వివాదాలు తిప్పి కావాలనే కొంతమంది కుట్రపూరితంగా ఈయన లాగే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నందమూరి బాలకృష్ణ గారు ఉన్నారు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉంటున్నారు, నియోజకవర్గాన్ని న్యాయం చేస్తున్నారు, ఎన్నో అభివృద్ధి సంక్షేమ ఫలాలను ఆ నియోజకవర్గానికి అందిస్తున్నారు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కానీ ప్రజానీకాన్ని కానీ నెగ్లెక్ట్ చేయట్లేదు. ఆయన హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేస్తున్నారు, అట్లాగే రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేస్తున్నారు ఆయన సొంత నియోజకవర్గం హిందూపురానికి. అక్కడ ప్రజలనేమి నెగ్లెక్ట్ చేయట్లా, అట్లనే సినిమాల్లో లేకుంటే ఇంకొక కార్యక్రమాలు కూడా నెగ్లెక్ట్ చేయట్లా. ఆయనకు ఉన్నటువంటి షెడ్యూల్ని ప్లాన్గా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. అందుకని ఆయన సినిమాలు చేసుకుంటా అట్లాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ రాబోయే సినిమా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఇంకో సినిమా సీక్వెల్ సినిమా కూడా ప్లాన్ చేసుకుంటా షూటింగ్ కూడా జరుగుతూ ఉంది. ఆయన అదొకటే కాదు, చాలా వరకు టీవీ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇక ఈయన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గతంలో సీనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు కదా, మరి ఆయన కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఆయన కూడా సినిమాలు చేసే ఉంటారు కదా. ఒకసారి క్రాస్ చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే సినిమాలు వచ్చినట్టున్నాయి, మరి సీఎం అయిన తర్వాత సినిమాలు ఉన్నాయో లేవో క్రాస్ చెక్ చేయాలి. కానీ నాకు తెలిసి 1-2 సినిమాలు ఉన్నట్టున్నాయి అప్పుడు. అయితే ఇక తమిళనాడు విషయం తీసుకుందాం, అక్కడ ఉదయనిధి స్టాలిన్ ఉన్నారు, ఆయన ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎం. మరి ఆయన కూడా డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమాలు రిలీజ్ అయినాయో లేదో చూసుకుంటే ఒకసారి షూటింగ్స్ ఎప్పుడైనాయి, రిలీజ్ ఎప్పుడైనా ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడైతే నాకు తెలిసి ఖచ్చితంగా సినిమాలు తీసినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు చాలామంది సినిమాలు చేసి ఉంటారు. మరి వాళ్ళు కూడా అసెంబ్లీలో రాగద్వేషాలకు అతీతంగా ప్రజల మనిషిగా కాన్స్టిట్యూషన్కి అబైడ్ అయ్యండి వాళ్ళు కూడా ప్రమాణ స్వీకారాలు చేసి ఉంటారు కదా. మరి ప్రమాణ స్వీకారాలు చేసిన తర్వాత పూర్తిగా పక్కన పెట్టిన వాళ్ళు ఎంతమంది? ఇట్లా మాట్లాడుకుంటూ వస్తే చాలా వరకు ఇష్యూస్ ఉంటాయి. అంటే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ పవన్ కళ్యాణ్కి మనం సపోర్ట్ చేయటమో లేదు అంటే విజయ్ కుమార్ గారిని అభ్యంతరకరంగా మాట్లాడటమో కాదు. అంటే జరుగుతున్నటువంటి పరిణామాల్ని ఇది అదేదో కావాల్సినంగా చేస్తున్నారు అనేది స్పష్టంగా కొంత అనుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. ఒకసారి ఆయన ఎగ్జాక్ట్గా ఏం మాట్లాడతారో చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రీసెంట్గా ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా ఈ అంశానికి సంబంధించి పిల్లు వేయబోతున్నట్టుగా ముందుగానే చెప్పారు 2 రోజుల క్రితం. ఆ రోజు ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. వారు ఈరోజు క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నారు ఏపీ గవర్నమెంట్లో. సో మినిస్టర్ మీన్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. సో రైట్ ఫ్రమ్ స్మాల్ ఎంప్లాయీ, 4th క్లాస్ ఎంప్లాయీ దగ్గర నుంచి క్యాబినెట్ మినిస్టర్ వరకు కూడా సివిల్ సర్వీస్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ అనుగుణంగా వాళ్ళు వర్క్ చేయాలి. 24/7 వాళ్ళు డ్యూటీలో ఉన్నట్టు లెక్క. అది తప్ప వేరే ఏ రూపంలోనూ ఏ రకమైనటువంటి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఉండకూడదు. దే హ్యావ్ టు సెవర్ ఆల్ కనెక్షన్స్. ఒకవేళ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే ఎక్కడైనా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా ఉన్నా, మనీ మేకింగ్ యాక్టివిటీలో ఉన్నా, బిజినెస్ లో ఉన్నా, ఎనీ అదర్ థింగ్ రిజైన్ చేస్తారు కదా, అవన్నీ వదులుకుని ఇది ప్రమాణం చేయాలనేది కాన్స్టిట్యూషన్ చెప్తుంది. వదులుకుని చేశామని కూడా వాళ్ళు చెప్పారు, ప్రమాణ స్వీకారంలో కూడా చెప్పారు. చెప్పిన తర్వాత హౌ కెన్ యూ యాక్ట్ ఇన్ మూవీస్ అండ్ హౌ కెన్ యూ యూజ్ అఫీషియల్ మెషినరీ అండ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద వస్తుంది. నెంబర్ 2 కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద వస్తుంది. Because he is supposed to work for government and people. That is the interest of the minister. And what is up? But there is a conflict. మళ్ళీ ఆయన సినిమాలకు వెళ్ళడం, సినిమాలు తీయడం, యాక్ట్ చేయడం, దాన్ని ప్రమోట్ చేయడం, వాళ్ళకి డబ్బు ఇప్పించడం కోసం టికెట్ ధరలు పెంచడం. సో హీ హిమ్సెల్ఫ్ హెస్ అడ్మిటెడ్
ఆ టికెట్లు ధర పెంచుకోవడానికి. పాత సినిమా, అంతకుముందు తీసిన సినిమా అప్పుడున్న గవర్నమెంట్ మాకు ఇవ్వకపోయినా ఆడింది, కానీ ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, నేను చేయించాను. నేనే సీఎం గారిని రిక్వెస్ట్ చేసి ధర పెంచమని 600 ప్లస్ ట్యాక్సెస్ చేయించామని అతనే చెప్తున్నాడు. ఇంకొక పక్క ఏం చెప్పారు, ఎందుకు మీరు సినిమాలో యాక్ట్ చేస్తున్నారు, మంత్రి అయ్యారు కదా అని అడిగితే, నాకు ఆదాయం వచ్చే మార్గం సినిమాలే కాబట్టి ఐ నీడ్ మనీ, సో నాకు సినిమాలు ఉండాలి, సినిమాలో పనిచేస్తేనే నాకు డబ్బు వస్తుందని స్పష్టంగా ఇది ఎండే టుడే చెప్పారు. అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు సినిమాకి ఆదాయ మార్గం అని చెప్పారు అనేది విజయ్ కుమార్ గారు చెప్తూ ఉన్నారు పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే చాలా మంది రాజకీయ నాయకులకి పవన్ కళ్యాణ్కి చాలా తేడా ఉంది, చాలా డిఫరెన్షియేట్ కనిపిస్తుంది. అందరు రాజకీయ నాయకులు ఒక ఘాట్లో కడితే ఒక పవన్ కళ్యాణ్ సపరేట్గా మనం కట్టి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లా కొంతమంది రాజకీయ నాయకులు హ్యాండ్ పిక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఎందుకంటే ఈయన నిస్వార్థంగా రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి. అంటే ఎప్పుడు ప్రజల కోసం తన చేతిలో ఉన్నటువంటి డబ్బునే దానం చేస్తారు. ఆయన ఒకవేళ సొంతంగా సంపాదించుకుంటే ఆయన ఆస్తులు కూడా పెట్టుకోవట్లా. ఒకవేళ సినిమాల్లో నటించి డబ్బులు సంపాదించి అది ప్రజల కోసమే వినియోగిస్తున్నాడు కదా. ఆయన ఏమి వ్యక్తిగతంగా ఆస్తులు పెంచుకోలేదు కదా. ఆయన ఏమి ఇంకోటి ఏదో బంగ్లాలు కట్టుకోవటమో లేకుంటే ఇంకోటో చేయట్లా. ఆయన తన పిఠాపురం ప్రజల కోసం రీసెంట్గా మహిళలకు చీరలు పంచాడు, చాలా వరకు పాదరక్షలు కొంతమందికి కల్పించారు. తర్వాత ఆయన సొంత నిధులతో చాలా వరకు యాక్టివిటీస్ చేస్తున్నారు. కొన్ని రోడ్లు వేసి కొన్ని గ్రామాలకు మౌలిక సదుపాయాలు కూడా క్రియేట్ చేసేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇట్లా ఆయన వ్యక్తిగతంగా చెప్పుకుంటా పోతే ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ ఎన్నో చేశాడు. అది ఆయన సహజంగా దాన ధర్మాలు చేసేటప్పుడు ఒక చేతికి తెలిసి ఇంకో చేతికి తెలియకుండా చేయాలంటాం కదా, అట్లా ఆయన చేసినటువంటి దాన ధర్మాలు ఒక చేతితో చేస్తే ఇంకో చేతికి కూడా తెలియకున్నటువంటి దాన ధర్మాలు ఆయన చేస్తూ ఉంటారు. అట్లాంటి సందర్భాల్లో కేవలం అంటే ఆయన ఉన్నట్టుగా మాట్లాడాడు, దాన్ని పట్టుకొని మీరు కన్ఫెస్ చేశారు అని అంటే ఇది చాలా పెద్ద వర్డ్ అవుతుంది. కన్ఫెస్ చేశారు అంటే అది క్రిమినల్గా చూడాల్సినటువంటి అవసరం ఉంది, లీగల్ కోణంలో చూడాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఇది ప్రజా కోణంలో ప్రజలకు ఆయన ఎంతవరకు యూజ్ అవుతున్నాడు, ప్రజల్ని ఏమైనా నెగ్లెక్ట్ చేశాడా, ప్రజల్ని పూర్తిగా గాలికి వదిలేసి ఓన్లీ సినిమాల మీద ఆయన ఫోకస్ చేశాడా, ఇవి మనం చూడాల్సినటువంటి అవసరం ఉందేమో అని నాకు అనిపిస్తోంది. అంటే ఇక్కడ ప్రధానంగా అంటే ఇతర రాజకీయ నాయకులు ఏం చేస్తారు, ఒక ఎన్నికల్లో ఇన్ని కోట్లు పెట్టి వచ్చాము, మేము ఖచ్చితంగా అన్ని కోట్లు సంపాదించుకోవాలి, దానికి డబుల్ త్రిబుల్ సంపాదించుకోవాలి. కొందరు ఏకంగా కొంతమంది రాజకీయ నాయకులు టార్గెట్లు పెట్టుకుంటారు, 100 కోట్లు 200 కోట్లు సంపాదించుకోవాలి. అటువంటి టార్గెట్స్ ఏమి లేని వ్యక్తి పవన్ కళ్యాణ్. అంటే నిస్వార్థంగా ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అటువంటి ఆయన సినిమాలు తీసి ఆయన వ్యక్తిగత స్వలాభం కోసమో లేదంటే ఆయన ఏదో ఆస్తులు కూడా పెట్టుకుంటాడనే ఉద్దేశం అయితే కాదు. స్పష్టంగా ఆయన చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రజల కోసమే చాలా వరకు ఆయన అహర్నిశలు కష్టపడుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. సో అందుకనే ఒకసారి ఇటువంటి వ్యవహారాల్లో కొంత రాజకీయాలుగా ఉన్నప్పుడు కొంత టార్గెట్స్ తప్పవు, కానీ ఇటువంటి వ్యవహారాన్ని టార్గెట్ చేసి కొంత మ్యాగ్నిఫైయింగ్గా బుతదల్లో పెట్టి ఏమైనా చూస్తున్నారేమో అనేది అనిపిస్తుంది. చూద్దాం అసలు ఏం జరుగుతుంది ఈ వ్యవహారంలో. సో విజయ్ కుమార్ గారు వాదన అయితే ఇది. అయితే ఇదే అంశానికి సంబంధించి హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి గతంలో నిధి అగర్వాల్ ఎవరైతే హీరోయిన్ ఆ సినిమాలో నటించారో ఆమె ఒక స్టోర్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు సందర్భంలో కూడా ఏపీ గవర్నమెంట్ వెహికల్ అని 5303 నెంబర్తో ఒక వెహికల్ కనిపించింది, ఇన్నోవా వెహికల్. ఆమె ఆ కారులోనే దిగింది. దాని మీద కూడా కొంత వైఎస్ఆర్సీపీ పార్టీ అప్పట్లో పెద్ద ఎత్తున ట్రోల్ చేసి అసలు పూర్తి స్థాయిలో ప్రభుత్వ వాహనాలను వాడుకుంటున్నారు, సినిమాల్లో ఉన్నటువంటి హీరోలు హీరోయిన్లు సినిమా క్రూ అంతా కూడా ప్రభుత్వ వాహనాలను మిస్యూజ్ చేస్తున్నారు, ప్రభుత్వ మెషినరీని మిస్యూజ్ చేస్తున్నారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. దానికి స్వయంగా ఆమె కౌంటర్ ఇచ్చింది నిధి అగర్వాల్. ఆమె ఏం కౌంటర్ ఇచ్చారు, ఐ వుడ్ లైక్ టు అడ్రస్ అండ్ క్లారిఫై సర్టన్ స్పెక్యులేషన్స్ circulating on social media regarding my recent visit to Bhimavaram for a store launch event. ఇది ఎప్పుడు ఇచ్చారు, 11/8 అంటే ఒక వారం రోజుల క్రితం ఇచ్చారు ఆమె. During the event, the local organizers arranged transportation for me, which happened to be a vehicle belonging to the Andhra Pradesh government. I wish to clearly state that I had no role in choosing or requesting this vehicle. It was provided solely by the event organizers for logistical purposes. అంటే ఈ వెహికల్ నేనేం డిమాండ్ చేయాలా, అడగల, నాకు ఏపీ గవర్నమెంట్ వెహికల్ పంపమని నేనేం రిక్వెస్ట్ చేయాలా, వాళ్ళే ఆర్గనైజర్స్ ఆ వెహికల్ అరేంజ్ చేశారు. అట్లాగే some online reports and posts are wrongly suggesting that this vehicle was sent to be by government officials. I want to make it absolutely clear that these claims are completely baseless. I share no such connection in this context and the use of the vehicle had nothing to do with any government officials. అంటే ప్రభుత్వ అధికారులే
ప్రభుత్వ మిషనరీనే ఈమెకి గవర్నమెంట్ వెహికల్ పంపించింది అని కొంతమంది సోషల్ మీడియాలో ఆన్లైన్ రిపోర్ట్స్ పోస్టులు నేను చూశాను. అది చూసిన తర్వాత ఇవన్నీ పూర్తిగా బేస్లెస్ అలిగేషన్స్. గవర్నమెంట్ అధికారులకి ప్రభుత్వానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళు నాకు వెహికల్ పంపించాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఐ డీప్లీ వాల్యూ మై ఆడియన్స్ అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ టు క్లారిఫై ద ట్రూత్ సో దట్ ద నో మిస్ఇన్ఫర్మేషన్ ఇస్ క్యారీడ్ ఫార్వర్డ్. ఐ ఆమ్ గ్రేట్ఫుల్ టు మై ఫ్యాన్స్ అండ్ వెల్ విషర్స్ ఫర్ దేర్ కాన్స్టెంట్ లవ్ అండ్ సపోర్ట్. అంటే ఖచ్చితంగా లాట్స్ ఆఫ్ లవ్ నిధి అగర్వాల్. అంటే జనాలకి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు నా మీద అనేది ఆమె స్పష్టంగా ఆ రోజు లేఖ ద్వారా ఇచ్చింది. మరోవైపు ఆ వాహనం సంబంధించినటువంటి వ్యక్తి కూడా ఆ రోజు బయటకు వచ్చి మాట్లాడాడు. అంటే ఆ వెహికల్ ఇంకా ట్రాన్స్ఫర్ అవ్వలేదు, మేము గతంలో గవర్నమెంట్ వాహనం కింద కొంత కాంట్రాక్ట్ ఎంగేజ్ చేశాము, కానీ ఆ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత నేను ఇంకా బోర్డు మార్చలేదు అని. సో ఆ ఓనర్ కూడా బయటకు వచ్చి మీడియా ముఖంగానే మాట్లాడి రిలీజ్ చేశారు బయట. సో ఇట్లా అంటే ఏది జరిగినా ఏదో జరిగిపోతుందని కొంత కల్పించి ఏదో కొంత వివాదాల్లాగా నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇప్పుడు ఏపీ హైకోర్టులో ఇప్పుడు అప్పీల్ చేశారు. తాజాగా అది నిన్ననే విచారణకు వచ్చింది. సోమవారం రోజు ఏపీ హైకోర్టులో మొట్టమొదటిసారి కేసు. దాని మీద ఇప్పుడు ఫర్దర్గా సిబిఐ ఎంక్వైరీ జరగాలని, సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఎంతెంత ఫండ్స్ మిస్యూజ్ అయినాయి అనే అంశం మీద ఇప్పుడు విజయ్ కుమార్ లేవనెత్తుంటే సో ఇప్పుడు ఏం జరగబోతుంది హైకోర్టులో, మరి ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు ఏంటి, ఇవన్నీ కూడా తెలియాలంటే కొద్ది రోజులు ఆ ఏపీ హైకోర్టులో వాదనలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాతే ప్రభుత్వ వాదన ఏంటి, పవన్ కళ్యాణ్ వాదన ఏంటి, అట్లాగే కోర్టు ఏం చెప్తుంది. ఇప్పుడు సస్పెన్స్గా మారింది, చూద్దాం ఏం జరగబోతుంది భవిష్యత్తులో. సో మీరు కూడా ఇప్పుడు హరిహర వీరమ్మల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ని వివాదాల్లోకి లాగారా, లేకుంటే వివాదాలు క్రియేట్ చేయబడుతున్నాయా, ఈ వివాదంలో ఏం జరగబోతుంది? మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.